స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో ఒక చిన్న కాన్సెప్ట్ పవర్ ఆఫ్ ఎ లెన్స్ గురించి చెప్తాను. ఇది జస్ట్ ఒక 2 minutes కాన్సెప్టే. దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ డిస్కస్ వాట్ ఈజ్ పవర్ ఆఫ్ లెన్స్. చూడండి, మీకు ఎవరైనా స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళని కానీ చూసారంటే, సో కొంతమందివి సన్నగా ఉంటాయి, కొంతమందివి లావుగా ఉంటాయి. ఆ స్పెట్స్ ఎందుకు అనంటే వాళ్ళ లెన్స్ వాళ్ళు యూజ్ చేసేటటువంటి లెన్సెస్ యొక్క పవర్లో డిఫరెన్సెస్ అనమాట. పవర్లో డిఫరెన్సెస్ కాబట్టి అవి వేరే వేరేగా ఉంటాయన్నమాట. ఓకే, సో వాట్ ఈజ్ పవర్? పవర్ అంటే ఏంటి? పవర్ ఈజ్ డినోటెడ్ విత్ లెటర్ క్యాపిటల్ పి. పవర్ని క్యాపిటల్ పి తోటి రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/f. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ పవర్. రెసిప్రోకల్ ఆఫ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్. సో ఎప్పుడు ఇక్కడ హియర్ ఎఫ్ ఈజ్ టేకెన్ ఇన్ మీటర్స్. ఎఫ్ని దేంట్లో మెజర్ చేస్తున్నామంటే మీటర్స్లో మెజర్ చేస్తుంటే. ఓకే, అలా కాకుండా ఎఫ్ని ఎఫ్ ఈజ్ మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్, ఎఫ్ని సెంటీమీటర్స్లో మెజర్ చేస్తే పవర్కి ఫార్ములా ఏమవుతుందంటే 100/f అవుతుంది. 100/f అవుతుంది. ఈ SI యూనిట్ ఫర్ ది పవర్ ఈజ్ డయాప్టర్. DIOPTR డయాప్టర్, సారీ TRE. సో SI యూనిట్ ఫర్ ది పవర్ ఈజ్ డయాప్టర్. DIOPTRE. ఈ డయాప్టర్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ D తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ ఇది చాలా చిన్న కాన్సెప్ట్. హాఫ్ మార్క్కి చాలాసార్లు అడిగారు అనమాట. సో మనకు డిఫైన్ పవర్ అని అడగచ్చు, లేకపోతే SI యూనిట్ ఆఫ్ ద పవర్ అని అడగచ్చు, లేకపోతే రిలేషన్ బిట్వీన్ పవర్ అండ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద గివన్ లెన్స్ అని అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం ఉంది చూడండి. డాక్టర్ అడ్వైజ్డ్ టు యూజ్ 2D లెన్స్. డాక్టర్ ఏం చెప్పాడంట? పవర్ 2D ఉండేటటువంటి లెన్స్ని వాడమన్నాడంట. వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్? దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అని అడిగారు. సో ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఏంటి? జనరల్గా మనకు పవర్కి ఫార్ములా వచ్చేసి 100/f. ఓకేనా? సో ఎఫ్ని సెంటీమీటర్స్లో తీసుకుంటే, ఓకే, సో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100/p అవుతుంది. సో 100/p. పవర్ ఎంత? 2 డయాప్టర్. సో 2 1s 2 50. దేర్ఫోర్ ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే 50 సెంటీమీటర్ అని అంటాం అనమాట. ఓకే, సో అదేవిధంగా మీకు పవర్ మీద ఫోకల్ లెంగ్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ 1 మార్క్ క్వశ్చన్స్, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అడిగేదానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు మీ టెక్స్ట్ బుక్స్, హోప్ ఎవ్రీబడి మైట్ హ్యావ్ టేకన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఓకే, సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ క్వశ్చన్స్ కానీ చూసారంటే పేజ్ నెంబర్ 108లో క్వశ్చన్ నెంబర్ 1, హౌ డూ యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ మయోపియా. మయోపియాకి కరెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో బై యూజింగ్ బైకాన్కేవ్ లెన్స్ వీ కెన్ కరెక్ట్ ది మయోపియా అని చెప్పొచ్చు. సో రే డయాగ్రామ్ అడిగితే రే డయాగ్రామ్ డ్రా చేయాలి. రెండోది, ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ ద ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోపియాకి అయితే బై కాన్వెక్స్ లెన్స్ లేదా సింపుల్గా కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. సో బై కాన్వెక్స్ లెన్స్, బై యూజింగ్ ది బై కాన్వెక్స్ లెన్స్ వీ కెన్ కరెక్ట్ ది హైపర్మెట్రోపియా అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నుంచి నేను ఇంకా మీకు సిలబస్ కాలేదు, అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫస్ట్ చూడండి. ఫస్ట్ది, సో మీరు ఏంటంటే ఈ వీడియో చూసేటప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోనండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్ అబౌట్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత? ఎస్, ఇట్ ఈస్ 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ రెండోది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అబౌట్. డిస్టెన్స్ బిట్వీన్ ది ఐ లెన్స్ అండ్ రెటీనా ఎంత? ఇట్స్ 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ మూడోది, ద మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ అబౌట్. మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది హెల్తీ ఐ ఎంత? ఇట్స్ 2.5 సెంటీమీటర్స్. ఫోర్త్, ద ఐ లెన్స్ కెన్ చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ డ్యూ టు వర్కింగ్ ఆఫ్ డాష్ మజిల్స్. నేను మీకు చెప్పేటప్పుడు చెప్పాను, ఇట్ ఈస్ డ్యూ టు ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ సిలియరీ మజిల్స్, డ్యూ టు ది కంప్రెషన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ciliary muscles. అలాగే
క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 5 చూడండి. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ 1 డయాప్టర్. పవర్ వచ్చేసి 1 డయాప్టర్ అని అన్నారు, 1 డయాప్టర్ అని అన్నారు. సో వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ అని అన్నారు. సో పవర్కి ఫార్ములా ఏంటి, 100/F. సో మనకు P = 1 అయితే F = ఏమవుతుంది, 100 సెంటీమీటర్స్ లేదా 1 మీటర్ అవుతుంది. 100 సెంటీమీటర్స్ లేదా 1 మీటర్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ చూడండి. మయోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ డాష్ లెన్స్. బై కాన్కేవ్ లేదా సింపుల్గా కాన్కేవ్ అనొచ్చు. బై కాన్కేవ్ లేదా సింపుల్గా కాన్కేవ్ అనొచ్చు. నెక్స్ట్ 7th, హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ డాష్ లెన్స్. బై కాన్వెక్స్. సో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయంటే ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. నెక్స్ట్వి ఇంకా నేను మీకు క్లాస్లో చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడండి. MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ రిసీవ్డ్ బై అన్ ఐ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్. సో మనకు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనం రెటీనాలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది ఐ, అపర్చర్ ఆఫ్ ద ప్యూపుల్, సైజ్ ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ది రెటీనా. సో మనకు ఆబ్జెక్ట్ కానీ లెన్స్ నుంచి దూరంగా మారుస్తూ ఉంటే సైజ్ మారుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ద ఇమేజ్ మారుతుంది. కాబట్టి ఏమంటా అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది ఐ అని అంటాను. సో ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్కి ఆప్షన్ బి అంటాను. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ at different distances are seen by the eye, which of the following remains constant. మనకు ఆబ్జెక్ట్ దగ్గరగా పెట్టినా కనిపిస్తుంది, దూరంగా పెట్టినా కనిపిస్తుంది. అంటే కింద వాటిల్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది అని అంటున్నారు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్, ఫోకల్ లెంగ్త్ మారాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఐ లెన్స్, మార్చేదే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినప్పుడు అది ఎందుకు మారకుండా ఉంటుంది, అది మారుతుంది. నెక్స్ట్ మూడోది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంగ్త్కి మధ్య రిలేషన్ R = 2F. మీకు అది లేదు కానీ గుర్తుపెట్టుకోండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంగ్త్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటి అంటే R = 2F. ఓకే, కాబట్టి మనకు ఇక్కడ ఫోకల్ లెంగ్త్ మారుతుంది, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ మారుతుంది, అపర్చర్ మారుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా మారుతుంది. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఐ లెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఐ లెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఐ లెన్స్కి అండ్ రెటీనాకి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెకండ్ దానికి ఆప్షన్ ఏంటంటే డి. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఇంకా మీకు నేను చెప్పలేదు. సో ఫిఫ్త్ చూడండి, ఫార్ పాయింట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 5 మీటర్. ఇన్ ఆర్డర్ దట్ హీ హ్యాస్ నార్మల్ విజన్, వాట్ కైండ్ ఆఫ్ స్పెక్టికల్స్ షుడ్ బి యూజ్. సో కాన్కేవ్ లెన్స్ విత్ 5. ఓకే, దీని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, డిఫెక్ట్స్ ఆఫ్ ఐ విజన్. సో నెక్స్ట్ చెప్పబోయేది ప్రిజం అనే దాని గురించి చెప్తాను. సో ఆ ప్రిజం గురించి అండ్ అదర్ డిఫెక్ట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.